చూస్తున్నారు ఐటీ జాబ్ సేఫీ యూట్యూబ్ ఛానల్. రోజులాగే ఈరోజు వచ్చేసాను. సో ఈరోజు మనం ఎలక్ట్రీషియన్ ట్రేడ్ యొక్క ఇంట్రొడక్షన్ మనం చెప్పుకున్నట్లయితే, సో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ యొక్క ఇంపార్టెన్స్. సో మనకి ఐటీలో చాలా ట్రేడ్స్ ఉంటాయి. దాంట్లో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ యొక్క ప్రాధాన్యత గురించి చెప్పుకుంటే, అన్ని రకాల ఎలక్ట్రికల్ జాబ్స్ చేయడానికి ఒక వ్యక్తిని ట్రైనింగ్ ఇస్తే ఆ ట్రేడ్ను ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అంటారు. అన్ని రకాల ఎలక్ట్రికల్ రిపేర్ చేయగల నైపుణ్యం కలిగిన వ్యక్తిని ఎలక్ట్రీషియన్స్ అంటారు. అన్ని రకాల రిపేర్స్, ఓకే, అన్ని రకాల రిపేర్స్, దేన్ని ఎలక్ట్రికల్ వస్తువుల్ని అంటే విద్యుత్ వస్తువుల్ని రిపేర్ చేయగలిగినటువంటి వ్యక్తుల్ని మనం ఎలక్ట్రీషియన్ అని చెప్పొచ్చు. ఈ ట్రేడ్ నందు అవసరమైన ఎలక్ట్రిసిటీ బేసిక్ ప్రిన్సిపల్స్, డీసీ మరియు ఏసీ మిషన్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఏసీ డీసీ కన్వర్షన్ మిషన్స్, ల్యాంప్స్, హౌస్ వైరింగ్, మోటార్ వైరింగ్ గురించి ట్రైనింగ్ ఇస్తాం అన్నమాట. సో మనం ఈ ట్రేడ్లో ముఖ్యంగా ఏం చేస్తామంటే ఏసీ మిషన్ అంటే బేసిక్స్ అనమాట, అంటే కరెంట్కి సంబంధించినటువంటి బేసిక్స్. అలాగే మనము ఏసీ మిషన్స్, సో ఏసీ మిషన్స్ గురించి, అలాగే డీసీ మిషన్స్ గురించి. మిషన్స్ అంటే మోటార్స్ కావచ్చు, జనరేటర్స్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. అలాగే మనం ట్రాన్స్ఫార్మర్స్ గురించి ఇలాగా, అలాగే మనం సబ్స్టేషన్స్, అలాగే పవర్ ప్లాంట్స్ గురించి, సబ్స్టేషన్స్ గురించి, అలాగే హౌస్ వైరింగ్ గురించి, అలాగే సోల్డరింగ్, ఇలాంటి విషయాలన్నిటి కూడా మనం ఎలక్ట్రీషియన్ కోర్సులో నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మానవుని నిత్య జీవితంలో ఎలక్ట్రిసిటీకి ప్రముఖ పాత్ర ఉందనేది చాలా ముఖ్య విషయం. ఈరోజు మనం ఉదయం లేచిన కాడ నుంచి నిద్రపోయేదాకా, మనిషి పుట్టుక నుంచి మనిషి మరణం దాకా, ఈరోజు మనకి హాస్పిటల్లో బేబీకి ఆపరేషన్ చేయాలంటే ఎలక్ట్రిసిటీ లైట్లు పెట్టేసి కరెంట్తో పనిచేసే వస్తువులతో డెలివరీ చేస్తున్నారు. అలాగే ఈరోజు మనిషి చచ్చిపోతే వాళ్ళు క్రిమేషన్ చేయాలన్నా సరే కరెంటు మిషన్లో పెట్టేసి కాల్ చేస్తున్నారు. సో ఈ విధంగా మానవ నిత్య జీవితంలో ఎలక్ట్రిసిటీ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇవి లేనిదే కర్మాగారాలు, వివిధ సంస్థలు పనిచేయలేవు. సో కరెంట్ని బేస్ చేసుకొని మనకి ఇండస్ట్రీస్ పనిచేస్తాయి. సో కరెంటు మీదే ఆధారపడి మనకి ఇండస్ట్రీస్ పనిచేస్తాయి. సో ఇండస్ట్రీస్ కరెంట్తోనే పనిచేస్తాయి. అంటే కరెంటు లేకపోతే ఇండస్ట్రీస్ అనేవి ఉండవు. ఎందుకనగా ఈ యంత్రాలు నడుపుటకు, కాంతినిచ్చుటకు, మానవుని సౌకర్యాలు మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంటాయి. సో ఎలక్ట్రిసిటీని డొమెస్టిక్ పర్పస్లకు ఉపయోగిస్తారు. అంటే మన ఇళ్లల్లో అవసరాల కోసం, మన ఇళ్లలో మిక్సీలు, గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు, వాటర్ హీటర్లు, ఇలా చాలా రకాలైనటువంటి వస్తువులకి మనం కరెంట్ని ఉపయోగిస్తాం. ఎలక్ట్రిసిటీ అనేది ఒక శక్తి యొక్క స్వరూపం. బేసికల్గా ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి? ఎలక్ట్రిసిటీ అంటే ఒక శక్తి స్వరూపం. ఎలక్ట్రిసిటీ అంటే ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఎలక్ట్రిసిటీ అంటే ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అంటే మనకి శక్తులు చాలా రకాలు. దాంట్లో మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఒక శక్తి యొక్క రూపము. అంటే విద్యుత్ శక్తి అంటాం మనం. సో విద్యుత్ శక్తి అనేది శక్తి యొక్క ఒక రూపం. అంటే శక్తులు చాలా ఉంటాయి. ధ్వని శక్తి, గతి శక్తి, ఉష్ణ శక్తి, అలాగే విద్యుత్ శక్తి అన్నమాట. సో ఎలక్ట్రిసిటీ అనేది శక్తి యొక్క ఒక రూపము. దాన్ని మరియు దీన్ని మనం చూడలేము, కంటితో చూడలేము, కానీ దాని యొక్క ఫలితాన్ని మనం పొందగలుగుతుంటాం. ఎలాగా? లైట్ల ద్వారాను, ఫ్యాన్ల ద్వారాను,
మిక్సీ ద్వారాను, గ్రైండర్ ద్వారాను, వాషింగ్ మిషన్ ద్వారా ఇలా వాటి యొక్క బెనిఫిట్స్ అనేవి మనం పొందుతూ ఉంటాము. క్రీస్తుపూర్వం 2500 సంవత్సరంలో గ్రీకు శాస్త్రవేత్త డేల్స్ అతను గ్లాస్ రాడ్ని తీసుకొని దానిపైన సిలికాన్ క్లాత్తో రుద్దినప్పుడు అది చిన్న చిన్న కాగితపు ముక్కలను ఆకర్షించడం జరిగింది. ఈ ధర్మాన్ని ఎలక్ట్రిసిటీ అని గుర్తించారనమాట. ఎవరు? డేల్స్ అనే శాస్త్రవేత్త ఏం చేశారంటే క్రీస్తు పూర్వం 2500 సంవత్సరంలో ఒక గ్లాస్ రాడ్డును తీసుకొని సిలికాన్ క్లాత్ మీద రుద్దడం జరిగిందనమాట. అలా రుద్దినప్పుడు చిన్న చిన్న కాగితపు ముక్కలు అనేవి ఆ రాడ్డుకి అతుక్కోవడం జరిగింది. ఈ ధర్మాన్ని మనం మొట్టమొదటిగా ఆయన ఎలక్ట్రిసిటీ అని చెప్పి పేరు పెట్టడం జరిగిందనమాట. తర్వాత ఎలక్ట్రిసిటీని మనం చాలా రకాలుగా ఉత్పత్తి చేస్తాము, తయారు చేస్తాము. ఎలా తయారు చేస్తారు కరెంట్ అంటే మనకి చాలా రకాలుగా తయారు చేస్తాము. ఒకటి హైడ్రో ఎలక్ట్రికల్ ఎనర్జీ, హైడ్రో పవర్ ప్లాంట్. తర్వాత డీజిల్ పవర్ ప్లాంట్. ఆ తర్వాత థర్మల్ పవర్ ప్లాంట్. ఆ తర్వాత న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఆ తర్వాత సోలార్ పవర్ ప్లాంట్. తర్వాత విండ్ పవర్ ప్లాంట్ అని చాలా రకాలుగా మనం కరెంట్ అనేది తయారు చేస్తాం. హైడ్రో పవర్ ప్లాంట్లో మనం ఏంటంటే నీరు వాడతాం. డీజిల్ పవర్ ప్లాంట్లో చెప్పిన పేరులోనే ఉంది, డీజిల్ వాడతాం. థర్మల్ పవర్ ప్లాంట్లో మనం బొగ్గు వాడతాం. కరెంట్ యొక్క తయారీ కోసం బొగ్గుని వాడతాం. న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో యురేనియం వాడతాం. అదేవిధంగా సోలార్ పవర్ ప్లాంట్లో సోలార్ పలకల్ని మనం విద్యుత్ శక్తిని తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాము. ఈ విధంగా వివిధ రకాలైన పవర్ స్టేషన్స్ ద్వారా ఉత్పత్తి అయిన ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్స్ ద్వారా కన్జ్యూమర్స్కు సప్లై చేయి 440 వోల్ట్స్ 3 ఫేజ్ గాను మరియు 250 వోల్ట్స్ సింగిల్ ఫేజ్ గాను విభజించవచ్చు. సో ఈ విధంగా మన కరెంట్ తయారవుతుంది. బేసిక్గా మన తయారైంది మనకి 440 వోల్ట్స్ అంటాము. అదే సింగిల్ ఫేజ్ సప్లై అయితే 250 వోల్ట్స్గా మనం చెప్తాము. మన హౌసింగ్ పర్పస్ అయితే సింగిల్ ఫేజ్ సప్లై అనేది వాడతాం ఇళ్ళల్లోకి. అదే ఇండస్ట్రీస్కి అయితే 440 వోల్ట్స్ అనేది మనం వాడతాం. అంటే 3 ఫేజ్ మోటార్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రదేశాన్ని మనం ఇండస్ట్రీస్ అని చెప్పుకోవచ్చు. అక్కడ మనం 440 వోల్ట్స్ పవర్ సప్లైని వాడతాం. సో యూజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ హాస్పిటల్స్. సో మనం చూసుకుంటే కరెంట్ ఎక్కడెక్కడ వాడతారు అంటే ఇండస్ట్రీస్లో వాడతారు. ఇండస్ట్రీస్లో మనకి యంత్రాలు ఉంటాయి. ఆ యంత్రాలు పనిచేయాలంటే మనకి కరెంట్ కావాలి. అలాగే మనకి హాస్పిటల్స్లో, సో మనం ఎక్కడెక్కడ వాడతాం ఇంకా హాస్పిటల్స్లో మనకి అనేక రకమైనటువంటి వైద్య పరికరాలు ఉంటాయి. వైద్య రంగం నందు ఎలక్ట్రిసిటీని క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎక్విప్మెంట్ నందు, అలాగే స్కానింగ్ యూనిట్స్, అలాగే ఎక్స్రే యూనిట్స్ నందు, అలాగే హార్ట్ బీట్ టెస్టింగ్ మిషన్స్, ఈసీజీ, ఎకో టెస్టులు, ఇలా చాలా రకాల టెస్టుల్లో మనం హాస్పిటల్స్లో ఉపయోగిస్తూ ఉంటాము. అలాగే అగ్రికల్చర్ అంటే ఏంటి? వ్యవసాయ రంగం. అగ్రికల్చర్ సో వ్యవసాయ రంగంలో మనం ఏం చేస్తాం? నీటి మోటార్లు ఉంటాయి కదమ్మా. సో మనం వ్యవసాయం చేయాలంటే మొక్కలకి నీళ్లు పోయాలి, పంటకి
నీరు పోయాలి. నీరు కావాలంటే మనకి బోరు ద్వారా బోరు వ్యవసాయం ఎక్కువ మన దేశంలో. సో ఈ బోరు మోటార్ రావాలంటే మనకి సబ్మెర్సిబుల్ పంప్ సెట్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. ఈ సబ్మెర్సిబుల్ పంప్ సెట్స్ అనేవి రన్ చేయాలంటే మనకి కరెంట్ కావాలి. సో అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో మనం కరెంట్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఐటీ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు నేను అందించడానికంటే మీరు నా ఛానల్ సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ అనేది నాకు ఎంతో మోరల్ సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ డూ వాచ్ మై ఛానల్. దిస్ ఈస్ గోపినాయక్ సైనింగ్ ఆఫ్.